మీ యాత్రలు గాని, ఇవన్నిటిని గూడా లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తా ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి? నేను పోతాను, కలుస్తాను, వస్తాను. వీళ్ళకేం సంబంధము? రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, రైతు సమస్యను లేవనెత్తినాను, ప్రెస్లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యలనే లేవనెత్తినాను, రైతు సమస్యలే చెప్పినాను. ఎవరికి ఏం తప్పు జరిగింది? ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసినాం. నా ప్రోగ్రాంను అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నారు? నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉండవు. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటలనే పెట్టుకున్నాం, అందరికీ మంచి చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? మా పార్టీ వాళ్ళు, లేకపోతే నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, లేకపోతే ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను, వాళ్ళకు లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు బాధ? గంజాయి బ్యాచ్ అదే నేను చెప్పేది. ఆయన ప్రతి ఒక్కరి మీద అబాండాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను వెళ్ళేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అదే పొగాకు రైతులకు కానీ, అదే మిర్చి రైతులకు కానీ, అదే తెనాలిలో జరిగిన ఘటనకు కానీ, లేకపోతే నిన్న జరిగిన ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ, ఇవన్నీ కూడా జెన్యూన్ ప్రాబ్లమ్స్ అవునా కాదా? ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా? మరి ఆ సందర్భాలలో వాళ్ళకు జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు, వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ? నేను పోయి పాలు పంచుకునేదాకా నువ్వెందుకు స్పందించడం లేదు? అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది. నువ్వు బాగా పట్టించుకొని ఉంటే సమస్య ఉంది. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా చెప్పమా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా. ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక